ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నిన్న మీకు జావా ఆపరేషన్ ఏ విధంగా చేయాలో సిమ్రిలేలో మనం సిమ్యులేషన్ చేసి చూపించాం. ఈరోజు నేను మీకు డిఓఎల్ స్టార్టర్ని సిమ్రిలేలో డ్రా చేసి సిమ్యులేషన్ చేసి చూపిస్తున్నాను. ఓకే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు. కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే అందరికీ వీడియో అనేది వెళ్తుంది. ఓకే, సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు డివైఎల్ స్టార్టర్ వైరింగ్ అనేది సిమ్రిలేలో తయారు చేసి దాన్ని ఏ విధంగా సిమ్యులేషన్ చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం పవర్ వైరింగ్ అనేది చేద్దాం డివైఎల్ స్టార్టర్కి. ఓకే, నిన్న మీకు జాగ్ ఆపరేషన్ వీడియో అయితే చేసి చూపించాను. ఈరోజు మీకు డివైఎల్ స్టార్టర్ జాగ్ ఆపరేషన్ మ్యాక్సిమం రెండు ఒకేలాగా ఉంటాయి. మనం ఇక్కడ హోల్డింగ్కి వాడతాం అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ 3 ఫేజ్ సప్లై తీసుకున్నాను. 3 ఫేజ్ సప్లై తర్వాత మనకి ఇంకేం కావాలి? ఎంపీసీబీ కావాలి, సర్క్యూట్ బ్రేకర్. ఓకే, సర్క్యూట్ బ్రేకర్ ఇక్కడ ఉంది చూసారా, సర్క్యూట్ బ్రేకర్ 3 పోల్, ఇది ఎంపీసీబీ అంటాం. ఓకే, సో ఎంపీసీబీని అలా వాడేస్తాం. ఇక్కడ ఒకటి తీసుకోండి, ఇక్కడ లూప్ కనెక్షన్స్ ఇచ్చేయండి. ఓకే, దీని తర్వాత కాంటాక్టర్ కావాలి. ఓకే, కాంటాక్టర్, పవర్ కాంటాక్టర్ ఇక్కడ ఉంది చూడండి, సర్క్యూట్ బ్రేకర్ 3 పోల్, ఇది ఐసోలేటర్ కాంటాక్టర్ 3 పోల్. సో ఇక్కడ వచ్చింది కదా. సో ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోండి. అలా కలపండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంపీసీబీ అయిపోయింది, కాంటాక్టర్ అయిపోయింది, మోటార్కి కలపాలి ఇప్పుడు. ఓకే, మోటార్ తీసుకుందాం. ఇప్పుడు కింద ఉంటుంది మోటారు. సో ఇది 3 ఫేజ్ మోటార్. ఓకే, ఇలాగా దీన్ని కొద్దిగా జూమింగ్ చేద్దాం, కొంచెం తగ్గిద్దాం. ఓకే, ఇక్కడికి ఇలా సరిపోద్ది. ఓకే, ఇలాగా మీరు కలిపేసుకోండి. ఓకే, అయిపోయింది కదా. ఇక్కడతో పవర్ వైరింగ్ అనేది క్లియర్ అయిపోయింది. ఇది Q1 ఎంపీసీబీ, KM1 కాంటాక్టర్. ఇప్పుడు మీకు పవర్ వైరింగ్ చేస్తాను. అయిపోయింది కదా. కంట్రోల్ వైరింగ్ అనేది చేద్దాం. కంట్రోల్ వైరింగ్ కోసం మనకి ఏం కావాలి? ఒక సింగిల్ ఫేజ్ సప్లై కావాలి. సింగిల్ ఫేజ్ సప్లై L1 తీసుకున్నాను, దీన్ని రొటేట్ చేస్తున్నాను. ఓకే, మనకు అనుగుణంగా ఉండడం కోసం. ఇక్కడ నుంచి ఎంపీసీబీ కదా, ఎంపీసీబీ ఆన్ అయినప్పుడు అక్కడ ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ పెట్టుకుంటే ఎంపీసీబీని ఆన్ చేస్తే అది ఎన్సీ అవుతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి? ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ తీసుకొని దీనికి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓకే, దీని తిన్నగా చూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇది Q1 ఉంది కదా ఎంపీసీబీ అనే పేరుతో, ఇక్కడ కాంటాక్ట్ K1 ఉంది. దీన్ని మనం మార్చాలి. వాల్యూస్లోకి వెళ్ళి ట్యాగ్లోకి వెళ్ళి ట్యాగ్ని Q వచ్చే వరకు చేంజ్ చేసుకుంటే వచ్చింది కదా, Q1 అయిపోయింది కదా. దీన్ని ఈ విధంగా ఇలా జాయింట్ చేసేది. దీని తర్వాత మనకి ఏం కావాలి? స్టాప్ పుష్ బటన్ కావాలి. స్టాప్ పుష్ బటన్ ఎక్కడ ఉందో చూడండి, ఎన్సీ పుష్ బటన్ ఎక్కడ ఉంది. ఓకే, సో ఎన్సీ పుష్ బటన్ ఇక్కడ ఉంది. దీన్ని మళ్ళీ ఎంపీసీబీ ఆక్సిలరీ కాంటాక్ట్ ఎన్ఓ నుంచి దీనికి ఇవ్వండి. తర్వాత ఎన్ఓ పుష్ బటన్ ఎక్కడుంది? ఇదిగోండి ఇక్కడ ఉంది. దీన్ని మనం ఈ విధంగా దీన్ని ఒక ప్రాపర్గా సిస్టమ్గా అరేంజ్ చేసుకొని, ఓకే, దీని తర్వాత మనం కాంటాక్టర్ ప్లేస్ చేయాలి. కాంటాక్టర్ అంటే ఇక్కడ ఉంటుంది చూడండి, KM1, కేతో నేమింగ్ అయి ఉంటుంది ఇది. ఓకే, ఇదిగోండి ఇక్కడ KM ఉంది కదా, ఇది కాంటాక్టర్. సో ఇక్కడ పవర్ కాంటాక్టర్ ఇక్కడ KM1 ఉంది కదా, ఇక్కడ KM1 ఉంది, సరిపోయింది. ఇప్పుడు దీనికి న్యూట్రల్ అనేది ఇవ్వాలి. న్యూట్రల్ తీసుకుంటున్నాను. సో న్యూట్రల్ ఇది. ఓకే, ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు మీరు చూడండి, దీన్ని నేను క్లోజ్ చేస్తాను, ఇక్కడ ప్లే చేసి. సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ S2 ఏదైతే ఉందో దీన్ని ప్రెస్ చేస్తేనే ఆన్ అవుతుంది. ప్రెస్ చేస్తే మోటార్ కంటిన్యూస్గా ఆన్లో ఉండాలి.
ఎప్పుడైతే స్టాప్ బటన్ ఆఫ్ చేస్తామో అది ఆఫ్ అవ్వాలి. సో నేను ఇది జాగ్ ఆపరేషన్ అని చెప్పుకున్నాను. ఇప్పుడు మనకి డివైల్ స్టార్టర్ కావాలంటే మనం హోల్డింగ్ అనేది ఇవ్వాలి. హోల్డింగ్ ఎలా చేస్తారు సార్ అని అంటే ఎన్ఓ పుష్ బటన్కి ఎన్సి పుష్ బటన్ మిడిల్లో నుంచి మనం ఒక 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 టెర్మినల్ ఒక వైర్ తీసుకొని KM1 యొక్క కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఆక్సిలరీ కాంటాక్ట్ ఎన్ఓకి కలపాలి. సో ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్టర్ ఒకటి తీసుకుందాం. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఇది ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్టర్. ఇక్కడ తీసుకోండి. ఓకే, ఈ విధంగా తీసుకోండి. దీని నుంచి ఇలాగా ఒక లైన్ వేయండి, ఇలా వేయండి. ఓకే, ఈ యొక్క కాంటాక్టర్ KM1 ఇక్కడ మనం మార్చుదాం. K1 ఉంది కదా, దీని నుంచి ఇలా లూప్ వేయండి. దీన్ని మార్చాలంటే వాల్యూస్లోకి వెళ్ళి ఆల్రెడీ ట్యాగ్ కే ఉంది కాబట్టి KMకి మార్చాలి. ఓకే, అయిపోయింది, అంతే. ఇప్పుడు మీరు చూడండి, ప్లే చేస్తాం చూడండి. ఇలా ఇవ్వండి. NONC మధ్యలో నుంచి ఒక వైర్ తీసుకొని KM1 ఆక్సిలరీ కాంటాక్టర్ యొక్క ఆక్సిలరీ కాంటాక్ట్ NO ఉంటుంది కదా, దానికి ఇవ్వండి. సో ఇప్పుడు మీరు ప్లే చేస్తే చూడండి, సర్క్యూట్ బ్రేకర్ని క్లోజ్ చేశాను. MPCB క్లోజ్ చేయగానే ఇక్కడ NO కాంటాక్ట్ కాస్తే NC అయ్యింది. ఇప్పుడు నేను చూడండి, దీన్ని ఆన్ చేస్తున్నాను, చూసారా, చూడండి, అది రిలీజ్ చేసినా కూడా ఆన్ అయిపోయింది. ఇక్కడ మనం ఏం ముట్టుకోవట్లేదు. ఎప్పుడైతే స్టాప్ బటన్ ప్రెస్ చేసామో ఆగిపోయింది. ఎప్పుడైతే మనం ఆన్ చేసామో ఆన్లో ఉంది. ఎప్పుడైతే ఆఫ్ చేసామో ఆఫ్ అయిపోయింది. ఆన్ చేసామో ఆఫ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఈ ఆక్సిలరీ కాంటాక్ట్ ఏదైతే ఉందో NO కాంటాక్టర్ది, ఇది హోల్డింగ్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది. ఈ కాంటాక్టర్ ఏదైతే ఉందో హోల్డ్ అవ్వడానికి పనిచేస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం డివైల్ స్టార్టర్కి వైరింగ్ అనేది చేస్తాము. ఓకే, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.